గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జరిగిన నష్టం పూరించడానికి ఇంకా శ్రమించాల్సి ఉందని, ఏపీ విషయంలో నిత్యం కేంద్రంతో టచ్లోనే ఉన్నామని చెప్పారు. 7 నెలల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని, నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్, పారిశ్రామిక పార్కులకు నిధులు లభిస్తున్నాయన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఏపీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కేటాయింపుల పరంగా రాష్ట్రానికి మేలు జరిగిందని ఆయన చెప్పారు. బడ్జెట్ గురించి కొందరు సంకుచితంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి ఏమొచ్చాయని అడుగుతున్నారు. మాకు అన్నీ లభించాయని వారికి చెప్పా. మనకు శక్తి ఉండి మన పరిపాలన బాగుంటే నెంబర్ 1గా మనం నిలిచేలా కేంద్రం చేయూత ఉందని వివరించారు. ఇండియా కూటమి ఎన్డీఏ రాజకీయాల గురించి తాను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. తనకు అభివృద్ధి, దేశ భవిష్యత్తు ముఖ్యమన్నారు. సరైన అభివృద్ధే సరైన రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆప్ తాయిలాల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ దేశంలో సంపద పంచడం సరైంది కాదని, దీనిపై చర్చ జరగాలన్నారు. సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడిది అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీది వైఫల్య నమూనా అని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీని సరళతరం చేయాలని, అందరూ సులభంగా చెల్లించేలా ఉండాలని ఆయన సూచించారు. సంపదను కొందరు సృష్టిస్తే కొందరు వచ్చి నాశనం చేస్తారంటూ వైసీపీ గురించి పరోక్షంగా విమర్శించారు. అభివృద్ధిని చౌకబారు అవసరాల కోసం పట్టాలు తప్పించడం సరైంది కాదని, ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధిని కొనసాగించాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. గత 11 ఏళ్ల పాలనలో భారతీయులు గర్వపడేలా నరేంద్ర మోదీ పనిచేశారని చంద్రబాబు కొనియాడారు. మోదీ నాయకత్వంలో బ్రాండ్ ఇండియా బలంగా ఉందని, భారతీయులందరికీ ఇది అత్యంత స్ఫూర్తిదాయకమైన సమయమని, ప్రపంచమంతా భారతదేశం వైపే చూస్తోంది. ఇటీవల దావోస్లో పర్యటించినప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం పట్ల ఆసక్తి ప్రదర్శించడాన్ని గమనించా. 1995లో నేను ప్రారంభించిన ఐటీ విప్లవం ఇప్పుడు ఏఐ విప్లవం దాకా పయనించింది. భారతదేశం రెండింటిలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రపంచమంతటికీ తెలుసు. ఆ రోజు నేను ఐటీ విప్లవంలో పాత్ర పోషించా. దాని శక్తి ఇప్పుడు అంతటా కనపడుతుంది. ఇప్పుడు ఏఐ కోసం పనిచేస్తున్నా. ప్రపంచంలో భారతీయులను ఇతర దేశస్థుల కంటే ఎక్కువగా ఆమోదిస్తున్నారు. ఏఐ తర్వాత గ్రీన్ ఎనర్జీపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైందని, వీటిలో భారత్ బలంగా ఉందని చంద్రబాబు అన్నారు.